మై డియర్ బీసీసీఐ, వాట్స్ రాంగ్ విత్ యూ? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీరు టీమిండియాని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ ప్రశ్న నేను కాదు, మన టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా, భారతదేశం వైపుగా మొత్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ విశ్లేషకులు కూడా షాక్లో ఉన్నారు. రోహిత్ శర్మని మన నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్లో నుంచి బయటికి పంపించడం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక స్టూపిడిటీ అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. నెక్స్ట్ జరగబోయే ఏదైతే వరల్డ్ కప్ ఉందో అది సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. అండ్ అక్కడ ఒక మంచి బౌన్సీ పిచ్ ఉంది. ఆ బౌన్సీ పిచ్ మీద ఒక ప్రాపర్ ప్లేయర్ ఎవరైనా ఆడగలుగుతాడు అంటే మాత్రం దట్స్ వన్ అండ్ ఓన్లీ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ గురించి మనం కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 16 సంవత్సరాలుగా టీమిండియాకి ఎంత మంచి సేవలు అందించాడో మనందరికీ తెలుసు. ఒక నార్మల్ బ్యాట్స్మెన్ కానివ్వండి, లేకపోతే ఒక వైస్ కెప్టెన్గా కానివ్వండి, కెప్టెన్గా కానివ్వండి, ఎంత చక్కగా ఆడాడు అనేది మనకు తెలుసు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్స్లో రోహిత్ శర్మని మించిన ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ రైట్ నౌ మన టీమిండియాలో అంతకన్నా ఎవరున్నారు? నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒక మంచి ఎద్దు ఒకటి ఉంది ఒక రైతు దగ్గర. ఆ రైతు ఆ ఎద్దుని పూర్తిగా వాడుకున్నాడు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఆ ఎద్దుని ముందు పెట్టి నేలను మొత్తం దున్నించి తనకి కావాల్సినంత బాగా చూసుకున్నాడు. కానీ కాస్త ఆ ఎద్దులో కొన్ని లోపాలు కనిపించేసరికి, కొత్తగా 4 ఎద్దులు కనిపించేసరికి ఈ ఎద్దుని తీసుకెళ్ళి డైరెక్ట్ కసాయివాడికి పంపించాడట. పాపం ఆ ఎద్దు అంటుంది, లేదు నేను ఇంకా దున్నగలుగుతాను, నేను ఇంకా ఈ నేల తల్లికి నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత నా అంతటి నేనే వెళ్ళిపోతాను అని చెప్పినప్పటికి కూడా చాలా కర్కశంగా ఆ రైతు ఆ ఎద్దుని పంపించేశాడట. ఇక్కడ రైతు ఎవరు, ఎద్దు ఎవరు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటారు. కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రోహిత్ శర్మ గురించి మాట్లాడాలంటే 16 ఇయర్స్ అన్డిఫీటెడ్ ప్లేయర్గా ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఫామ్లో ఉండడానికి తను 100% ఎఫర్ట్స్ పెట్టాడు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని తర్వాత వరల్డ్ కప్స్ తెచ్చిన మొనగాడు ఎవరు ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ రోహిత్ శర్మ మాత్రమే. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఛాంపియన్షిప్ ట్రోఫీ కానివ్వండి, T20 వరల్డ్ కప్ కానీ తీసుకొచ్చింది కూడా రోహిత్ శర్మ. 2023లో కూడా అన్డిఫీటెడ్గా ఉన్న ఇండియా ఫైనల్స్లో అనుకోకుండా ఓడిపోయింది. అప్పుడు కూడా రోహిత్ శర్మని ఎవరు ఏం అనలేదు, ఎందుకంటే వి ఆల్ నో రోహిత్ శర్మ గేవ్ హిస్ బెస్ట్ అన్న సంగతి. అండ్ అంతేకాదు, వన్డే ఫార్మాట్లో 3 డబుల్ సెంచరీస్ ఉన్న ఒకే ఒక్క ప్లేయర్ వరల్డ్ వైడ్గా ఎవరు ఉన్నారంటే దట్స్ వన్ అండ్ ఓన్లీ రోహిత్ శర్మ. నిన్న జరిగిన మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయింది. బట్ ఇక్కడ ఓడిపోయింది అన్న బాధ కన్నా ఎక్కువ రోహిత్ శర్మని పంపించేస్తున్నారు అన్న వార్తలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. దాని గురించే ప్రతి ఒక్క టీమిండియా అభిమాని కూడా బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ నిన్న మనం ఒక్కసారి పెవిలియన్ దగ్గర ఇమేజెస్ కూడా చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ పక్కన బుమ్రా, అట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీ చాలా బాధగా కూర్చున్నట్టు ఇమేజెస్ కనిపించాయి. సేమ్ ఇదే సిచ్యువేషన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించే ముందు కూడా జరిగింది. అదే టైంలో సేమ్ ఇలానే విరాట్ కోహ్లీ అశ్విన్ పక్కనే కూర్చొని ఉన్నాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ నిర్ణయం నచ్చలేదు. ఎందుకంటే రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నాడు అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. గత 2-3 ఇయర్స్గా తనని ఏ పాడ్కాస్ట్లో అడిగినా, ఏ ఇంటర్వ్యూలో అడిగినా, ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా తన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2027 వరల్డ్ కప్ ఆడాలి, వన్డే ఫార్మాట్లో వరల్డ్ కప్ గెలవాలి అన్న ఒకే ఒక కోరికను మాత్రమే అతను చెప్పాడు. అండ్ దానికోసం అతను తయారు కూడా అయ్యాడు. ఫార్మాట్ కోసం తను చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా 1 కాదు 2 కాదు 11 కిలోలు తగ్గాడు. అండ్ దానికి తగ్గట్టుగానే ప్రాపర్ క్రికెట్లో ఒక మంచి కెరీర్ కూడా అతను చూపిస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, మనందరికి గుర్తుంది, అంత బాగా ఆడుతూ అంత బాగా జట్టుని ముందుకు తీసుకెళ్తూ ఉన్నా కూడా ఏ విధంగా రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి పక్కకు పెట్టారో మనందరికి గుర్తుంది. బట్ దాని తర్వాత కూడా రోహిత్ శర్మ ఎక్కడ కూడా తగ్గిపోలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన ఏదైతే సిరీస్ ఉందో అక్కడ 2025లో జరిగింది. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాదు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు అక్కడ. సో అంత బాగా ఆడాడు. అండ్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో జరిగిన సిరీస్లో కూడా ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాలి, అక్కడ 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ జరగబోయే వరల్డ్ కప్ కూడా సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా లాంటి బౌన్సీ పిచ్ మీద వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ ఎవరైనా ఆడగలుగుతారంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అనేది మనకి చాలా అవసరం. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో కాస్త లో స్కోర్ చేసినా కూడా వెంటనే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఫామ్లోకి వచ్చాడు, మంచి స్కోర్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ రోహిత్ శర్మ గురించి ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే ముఖ్యంగా మన టీమిండియాకి ఇలాంటి ప్లేయర్ ఎందుకు అవసరం? 1-2 సిరీస్లో అలా నార్మల్గా ఆడినంత మాత్రాన అతను తీసుకెళ్ళి సాక్ చేస్తాం, పక్కన పెట్టేస్తాం అంటే ఎంతవరకు కరెక్ట్? నిన్న రోహిత్ శర్మని బాబు మీ సేవలు మాకు ఇంకా అవసరం లేదని చెప్పేసి అజిత్ అగర్కర్, అట్ ది సేమ్ టైం గౌతమ్ గంభీర్ ఇద్దరికి చెప్పినప్పటికి కూడా మ్యాచ్లో తను 100% ఎఫర్ట్స్ చూపించాడు. ఎస్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వచ్చాడు, 40 బాల్స్ దాకా తీసుకున్నాడు, దాని తర్వాత స్కోర్ పర్లేదు చేశాడు. ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్పాంజీ పిచ్ కాబట్టి దాని దగ్గర కొంచెం బాల్ ఒకసారి ఫాస్ట్గా వస్తుంది, ఒకసారి స్లోగా వస్తుంది. బట్ స్టిల్ మన వాళ్ళు బెస్ట్ క్రికెట్ ఇవ్వడానికి ప్రయత్నించారు అక్కడ. అయినా కూడా బౌలింగ్ చేస్తున్న టైంలో శుభ్మన్ గిల్ దగ్గరికి వెళ్ళి ఫీల్డింగ్ విషయంలో, బౌలింగ్ విషయంలో కావాల్సినంత తన ఎక్స్పీరియన్స్ని కూడా తనకి షేర్ చేస్తూ కావాల్సినట్టుగా అక్కడ మంచి క్రికెట్ ఆడడానికి ప్రయత్నించాడు. అండ్ అనుకున్నట్టుగానే మనకి టైమ్లీ వికెట్స్ పడ్డాయి. టీమిండియా ఎక్కడ కూడా ఐర్లాండ్లో ఘోరంగా ఓడిపోయినట్టు, ఇంగ్లాండ్ T20 సిరీస్లో ఘోరంగా వైట్ వాష్ చేసుకున్నట్టు ఆడలేదు, పోరాడి ఓడిపోయింది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకుంటే మహేంద్ర సింగ్ ధోని కూడా
తన కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక రోహిత్ శర్మ కానివ్వండి లేకపోతే విరాట్ కోహ్లీకి కానివ్వండి తన కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడు. ఆన్ గ్రౌండ్ ప్రతిసారి వాళ్ళు ఒకవేళ మిస్టేక్స్ చేస్తున్నా లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించు అని చెప్పి తన ఎక్స్పీరియన్స్ని అక్కడ ఒక పిల్లర్ లాగా చూపించాడు అన్నలో ఎటువంటి సందేహం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఫారెన్ కండిషన్స్లో వరల్డ్ కప్ జరగబోతుంటే ఆ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ దగ్గరికి వెళ్ళి, అది కూడా ఫిట్గా ఉన్న ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అతని దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వరల్డ్ కప్కి మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మేము కొత్త ప్లేయర్స్ మీద ఇప్పుడు మేము ఆధారపడుతున్నాం, వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, వాళ్ళు తప్పకుండా గెలుస్తారని నమ్మకం మాకుంది అని చెప్పి అంటున్నారు. ఎవరు 50 రన్స్కే 7 వికెట్లు పడిపోయి వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లాంటి ఒక 3-4 ప్లేయర్స్ కోసం ఇతన్ని తీసేస్తున్నారా? ఫ్రెండ్స్, భారత్ ఒకవేళ 2023, 2024 అండ్ 2025లో బాగా ఆడిందంటే దానికి కారణం రోహిత్ శర్మ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. 2019 వరల్డ్ కప్లో కూడా భారత్ చాలా అద్భుతంగా ఆడిందంటే దానికి కారణం కూడా రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినప్పటి నుంచి టీం తలరాతే మారిపోయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఇలా ఆడిన రోహిత్ శర్మని 1-2 మ్యాచ్లు మామూలుగా ఆడినందుకే తీసేస్తాను అంటే మీరు ఇక్కడ ప్రాపర్ క్రికెట్ ఆడట్లేదు, ప్రాపర్ క్రికెట్ని, ప్రాపర్ టీంని మీరు క్రియేట్ చేయట్లేదు. అండ్ నేను ఇది బల్ల గుద్ది మరి చెప్తున్నాను. ఎందుకు అంటే ఒక మ్యాచ్లో సంజు శాంసన్ ఆడితే ఇంకొక మ్యాచ్లో ఆడట్లేదు అని చెప్పేసి వెంటనే తీసేస్తున్నారు. సో వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా అదే జరిగింది. ఒక అవకాశం ఇస్తాం, నువ్వు ఆడితే ఉంచుతాం, లేకపోతే తీసేస్తాం అని చెప్పేసి ప్రతిసారి ఇలా ప్లేయర్స్కి మీరు అవకాశం ఇవ్వకుండా వెంటనే వాళ్ళని మారుస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. ఆన్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛగా ఆడే ఒక అవకాశం ఇవ్వాలి తప్పితే ఇక్కడ నువ్వు ఆడితేనే నువ్వు నీ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే నీ ప్లేస్లో ఇంకొకటి వస్తాడు అని చెప్పి ఆలోచించేటట్టు చేస్తే మాత్రం ఎవరు కూడా ఫోకస్డ్గా ఆడరు. ప్లేయర్స్లో ఇన్సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక గందరగోళం ఏర్పడుతుంది. ఇదంతా జరుగుతుంది ఎవరి వల్ల అంటే ఒకరిద్దరు వల్ల మాత్రమే అని అనిపిస్తుంది. అది ఎవరు అంటే గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగార్కర్. అజిత్ అగార్కర్ మైండ్లో కొంతమంది ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని మాత్రమే తప్పకుండా పైకి తీసుకురావాలని చెప్పి చూస్తున్నాను సంగతి మనందరికీ అర్థమవుతూనే ఉంది. అండ్ ఇంకొక పక్క గౌతమ్ గంభీర్ కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో వచ్చాడు. చాలా మంది మొదట్లో అతన్ని కొంచెం యాక్సెప్ట్ చేశారు, మెచ్చుకున్నారు. అతను ఏమన్నాడంటే టీమిండియాలో స్టార్ కల్చర్ అనేది నేను పూర్తిగా తీసేస్తాను, టీమిండియా అంటే ఇట్స్ ఎ టీం అందరు కలిసి గెలవాలి, కాబట్టి టీం మొత్తానికి క్రెడిట్ రావాలి అని చెప్పి తను అన్న మాటలు మనందరికి గుర్తొస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ధోని కప్పు గెలిచినప్పుడు అప్పుడు అందరు ధోని గురించే మాట్లాడారు, వరల్డ్ కప్ గురించి. బట్ అప్పుడు ఏవైతే ఒక క్రూషియల్ ఇన్నింగ్స్ గౌతమ్ గంభీర్ ఆడారో దాన్ని చాలామంది మర్చిపోయారు. అది మనసులో పెట్టుకున్నాడా, మరి అది పగ కిందికి మారిందా, లేకపోతే ఈగో కిందికి మారిందా, లేకపోతే నిజంగానే టీమిండియా కోసమే ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకుంటున్నాడా లేదా తెలియదు. కానీ ఇది ఇప్పుడు తప్పకుండా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది చూపిస్తుంది. నెమ్మదిగా ఎవరెవరైతే స్టార్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా ఫామ్లో లేరా అంటే అదేం కాదు, వాళ్ళందరూ చాలా ఫిట్గా ఉన్నారు. 39-37 సంవత్సరాలు ఉన్నా కూడా విరాట్ కోహ్లీ కానివ్వండి, అట్ ది సేమ్ టైం మన రోహిత్ శర్మ కానివ్వండి, వాళ్ళు వెయిట్ తగ్గుతున్నారు, ఫిట్నెస్ చూపిస్తూ ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, ఐపీఎల్లో కూడా చాలా బాగా ఆడుతూ ఉన్నారు. సో ఇలా దేశవాళీ క్రికెట్లో కానివ్వండి లేకపోతే మన ఇంటర్నేషనల్స్లో కానివ్వండి వీళ్ళు బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా వీళ్ళకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంది. T20లో మనం అంతలా ఓడిపోయినా కూడా వన్డేలో ఇవాళ బాగా ఆడుతున్నాం అంటే దానికి కారణం కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. అక్కడ వాళ్ళు తప్పకుండా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. బుమ్రాని తీసుకోండి, రోహిత్ శర్మని తీసుకోండి, విరాట్ కోహ్లీని తీసుకోండి, శుభ్మన్ గిల్ని తీసుకోండి, వీళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంక్లూడింగ్ శ్రేయస్ అయ్యర్ కూడా T20లో కెప్టెన్సీ పరంగా వెనుకబడిపోయినా కూడా T20లో చాలా మంచి స్కోర్ చేసిందో ఎవరైనా అంటే శ్రేయస్ అయ్యర్. ఇప్పటికీ T20 కానివ్వండి, వన్డేలో కానివ్వండి ప్రాపర్ మంచిగా ఆడిన ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రేయస్ అయ్యర్. అది మనందరూ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కొత్త ప్లేయర్స్ అందరూ కూడా కొత్త మ్యాచ్ ఏదైతే ఆడుతున్నారో ఫారిన్ కండిషన్స్లో అక్కడ వాళ్ళు తడబడుతున్నారు. సో నెమ్మదిగా ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది, కానీ ఓవరాల్గా టీంని మొత్తం చేంజ్ చేస్తే టీం బ్యాలెన్స్ అనేది ఇక్కడ దెబ్బతింటుందని చెప్పి అందరికీ అర్థమైపోతుంది. అండ్ అది ఆల్రెడీ క్లియర్ అయింది. అయినా కూడా ఇక్కడ BCCI సెలక్షన్ కమిటీ అట్ ది సేమ్ టైం కోచ్ వాళ్ళ పాత విధానాలనే ఫాలో అవుతున్నారంటే మనకు అర్థమవుతుంది ఇది ఈగోతో చేస్తున్నారా లేకపోతే టీం భవిష్యత్ కోసం చేస్తున్నారా అనేది మనందరికీ అర్థమవుతుంది. మీరే అనుకుంటున్నారు వీళ్ళు ఈగో కోసం చేస్తున్నారా లేకపోతే వీళ్ళు చేసే దాంట్లో ఒక అర్థం ఉందా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నిజంగా రోహిత్ శర్మ తన ఫామ్లో లేకుండా ఉండున్నట్టయితే తప్పకుండా నా వల్ల కావట్లేదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తనంతట తానుగా స్వయంగా తప్పుకున్నట్లయితే మేమందరం కూడా స్వాగతించే వాళ్ళం. వి స్టిల్ మిస్ రోహిత్ శర్మ. అట్ ది సేమ్ టైం అతను దేశానికి ఇచ్చిన సేవల్ని గుర్తుంచుకొని ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఒక ప్రాపర్ వీడ్కోల్ని అందించేవాళ్ళం. కానీ ఇంత బాగా ఆడిన ఒక ప్లేయర్ని మీరు లేదు మాకు మీ అవసరం లేదు అని చెప్పేసి వెంటనే పంపించడం అనేది కరెక్ట్ కాదు. 16 సంవత్సరాలు ఆడాడు, ఒక్క సంవత్సరం అతనికి ఒక అవకాశం ఇచ్చుంటే ఏమయ్యేది? ముఖ్యంగా అతను ఫామ్లో ఉన్నాడు. ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 2019 ఇయర్లో రోహిత్ శర్మ వరల్డ్ కప్లో 9 ఇన్నింగ్స్లో 648 రన్ చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. 5 సెంచరీస్. 2023 ఇయర్లో కూడా రోహిత్ శర్మ ప్రపంచ కప్ మ్యాచ్లో 11 మ్యాచ్లో 597 రన్ చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. అండ్ 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇవన్నీ చాలా క్రూషియల్. అండ్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ కూడా చూసుకుంటే 125. వన్ డేలో ఇదొక అద్భుతమైన స్ట్రైక్ రేట్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అసలు రోహిత్ శర్మ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే 2024 ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్లో సెమీఫైనల్స్లో అతను ఆడిన ఒక ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. 91 రన్స్ స్కోర్ చేశాడు ఆ టైంలో. నిజంగా ఆ ఒక్క ఇన్నింగ్స్ మన గురించి చెప్తుంది, ముఖ్యంగా మన రోహిత్ శర్మ గురించి చెప్తుంది ఎంత బాగా ఆడాడు అన్న సంగతి. ముఖ్యంగా 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత మనందరికీ ఒక ఛాంపియన్షిప్ ట్రోఫీని కూడా అందించింది ఆ మొనగాడు ఎవరన్నా అంటే అది రోహిత్ శర్మ, అతని కెప్టెన్సీలో మాత్రమే. సో ఇలాంటి ఒక రోహిత్ శర్మకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి టీమిండియా అభిమానులు అందరూ కూడా ఇప్పుడు చాలా చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ ఇంగ్లాండ్ పిచ్ సంగతి పక్కన పెట్టేస్తే లాస్ట్ టైం జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కూడా 79-48 లాంటి మంచి స్కోర్ చేశాడు రోహిత్ శర్మ. అండ్ రోహిత్ శర్మ ఇక్కడ ఫామ్లో ఉన్నాడు. ఒక్కసారి 2011 టైంలో యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుకుంటే దానికి ముందు యువరాజ్ సింగ్ ఎక్కడా కూడా ఫామ్లో లేడు. బట్ అయినా కూడా టీమ్ మేనేజ్మెంట్ అతని మీద నమ్మకం ఉంచి, అతని ఎక్స్పీరియన్స్ మీద నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇస్తే వీళ్ళు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారనేది హిస్టరీ చెప్తుంది, నేను కాదు. 2011 వరల్డ్ కప్లో ఒక మంచి అవకాశం ఇచ్చిన తర్వాత యువరాజ్ సింగ్ ఏ రేంజ్లో స్వైర విహారం చేశాడు, ఎలా ఆడాడు అనేది కూడా మనందరం చూసాం. అండ్ ఆ తర్వాత కూడా యువరాజ్ సింగ్ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేడు. సో ఇలాంటి టైంలోనే ప్లేయర్స్కి ఒక అవకాశం ఇస్తేనే తప్పకుండా టీమిండియా అనేది బాగుంటుంది. ముఖ్యంగా సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇద్దరు కలయికతో టీం మేనేజ్మెంట్ ఉన్నప్పుడే మాత్రమే ఒక టీం ప్రాపర్గా ఆడుతుంది. అంతేగాని మొత్తం కొత్త వాళ్ళని తీసుకొచ్చి మేము ఏదో టోటల్గా రీవ్యాంప్ చేస్తామంటే మాత్రం అభిమానులు రెడీగా లేరు, అట్ ది సేమ్ టైం టీం కూడా రెడీగా లేరు. కొత్త వాళ్ళతో మీరు తీసుకొచ్చాక ఇంటర్నల్గా ఎన్ని డిస్ప్యూట్స్ అవుతున్నాయో మేము అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఒకరికొకరు సమన్వయ లోపం అనేది కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ వరల్డ్ కప్కి విరాట్ కోహ్లీని తీసుకొని ఒకవేళ మన రోహిత్ శర్మని పక్కన పెడితే రోకో అని చెప్పేసి మొదటి నుంచి మనం మాట్లాడుకుంటాం. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఏదైతే ఒక మంచి కాంబినేషన్, ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్, ఒక కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది మొత్తం బ్రేక్ అయిపోతుంది. కొత్త ప్లేయర్తో మళ్ళీ ఓపెనింగ్తో దిగినా లేకపోతే మిడిల్ ఆర్డర్లో దిగినా కూడా విరాట్ కోహ్లీకి ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, వన్ డే ఫార్మాట్లో జస్ట్ ఇండివిజువల్ స్కోర్స్ మాత్రమే కాదు, పార్ట్నర్షిప్స్ అనేది ముఖ్యం. పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తేనే మ్యాచెస్ గెలుస్తాయి. ఫస్ట్ వన్ డే మ్యాచ్లో మన వాళ్ళు మంచి పార్ట్నర్షిప్ చేశారు, అందుకే గెలిచింది. సెకండ్ దాంట్లో ఇంగ్లాండ్ మనల్ని కాపీ కొట్టింది, వాళ్ళు పార్ట్నర్షిప్ చేశారు, అందుకే వాళ్ళు గెలిచారు. అండ్ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే సచిన్ గంగూలీ అండ్ సచిన్ ద్రావిడ్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ ఉంది. సచిన్ గంగూలీ ఇద్దరు కలిపి 12,400 పార్ట్నర్షిప్ రన్ చేశారు. అండ్ సచిన్ ద్రావిడ్ ఇద్దరు కలిసి 11,000 పార్ట్నర్షిప్ చేశారు. అండ్ వాళ్ళిద్దరి తర్వాత మంచి పార్ట్నర్షిప్ చేసిన రికార్డ్ ఎవరికైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరికి మాత్రమే. సీనియర్ ప్లేయర్ల అవసరం మనకి చాలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు అవసరం. ముఖ్యంగా మన టీమిండియా ఆడబోయేది మన ఇండియన్ హోమ్ గ్రౌండ్ కండిషన్స్లో కాదు, సౌత్ ఆఫ్రికా లాంటి పిచ్చెస్లో ఎక్కడైతే బాల్ చాలా బౌన్స్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో టీమ్ మేనేజ్మెంట్ కనుక ఇలాంటి వన్ సైడెడ్ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం అది మన టీమిండియాకే ప్రమాదం. ఇంతవరకు మన టాప్లో ఉన్న టీమిండియా ఒకేసారి మళ్ళీ వెనుకబడిపోయే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫైనల్గా నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము ఒక అభిమానులుగా ఈ జెర్సీలన్నీ కొనుక్కొని వేసుకొని టీమిండియాకి ఇవాటికి చీరప్ చేయడానికి ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే వీ లవ్ క్రికెట్. టీమిండియా ఓడిపోయినా కూడా మేము టీమిండియాని ప్రేమిస్తాం. ఎందుకు అంటే వాళ్ళు పోరాడి ఓడిపోతున్నప్పుడు. నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోయినా కూడా మాకు అంతగా బాధ లేదు. ఎందుకంటే T20లో ఓడిపోయినట్టు మరి దారుణంగా ఓడిపోలేదు, ఐర్లాండ్ మీద ఓడిపోలేదు. ఒక ఇంగ్లాండ్ లాంటి టీంతోని ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంకో మ్యాచ్లో ప్రాపర్గా ఆడారు, ప్రాపర్గా కంబ్యాక్ ఇచ్చారు. బౌలింగ్లో చాలా చక్కగా బౌలింగ్ వేశారు, కెప్టెన్ చాలా చక్కగా ఆడారు. ముఖ్యంగా ఇంకొక 30-40 రన్స్ 270 రన్స్ చేస్తుంటే మనం కూడా ఈ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ కూడా గెలిచేవాళ్ళం. బట్ స్టిల్ ఇంకొక మ్యాచ్ మిగిలింది, ఈ మ్యాచ్ గెలుస్తా ఉన్న నమ్మకం ఉంది. సో టీమిండియాకి కంబ్యాక్ ఇచ్చే ఒక అలవాటు ఉంది. ఈవెన్ దో అపోజిషన్ మ్యాచ్ ఒకవేళ అపోనెంట్ టీం ఒకవేళ బాగా ఆడినా కూడా టీమిండియా అభిమానులు ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ రియలీ నీడ్ ఏ గుడ్ క్రికెట్. అండ్ ముఖ్యంగా టీమిండియాకి ఇంతలా సేవలు అందించిన సీనియర్ ప్లేయర్స్ని మీరు ప్రాపర్గా రెస్పెక్ట్ ఇస్తేనే వీ విల్ బీ విత్ యూ. లేకపోతే మాత్రం టీమిండియా మీద ఉన్న ప్రేమ రోజు రోజుకి తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న ఎవరైతే ఫ్యాన్ బేస్ ఉందో వాళ్ళు మెల్లమెల్లగా ఫుట్బాల్కి కానివ్వండి, హాకీకి కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి ఇలా పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే, మేము ఒప్పుకుంటాం టీమిండియాకి కావాల్సింది ఏంటంటే కప్పులు గెలవాలి. కానీ ప్రతిసారి మ్యాచ్ గెలవాల్సిన అవసరం లేదు, ప్రతిసారి వరల్డ్ కప్లు గెలవాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ఎఫర్ట్స్ ఇచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ వీ ఆల్సో సెలబ్రేట్ ద ప్లేయర్స్. సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఆడినప్పుడు చూడాలనుకుంటాం, మ్యాచ్ ఓడిపోయినప్పుడు బాధపడతాం. బట్ అట్ ది సేమ్ టైం వీఆర్ రియలీ హ్యాపీ, వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సీనియర్ ప్లేయర్స్. వాళ్ళకి ప్రాపర్ ఎగ్జిట్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, సచిన్ టెండూల్కర్ టైంలో కూడా మనం అందరం ఒక విషయం చూసాం. సచిన్ టెండూల్కర్కి చాలా అవకాశాలు ఇచ్చారు. ఆ టైంలో చాలామంది ప్లేయర్స్ వాళ్ళ భవిష్యత్తు నాశనమైందని కొంతమంది మాట్లాడారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సచిన్ టెండూల్కర్కి అవకాశం ఇచ్చిన తర్వాత 100 సెంచరీలు చేసిన తర్వాత హీ బికమ్ అన్ ఐకాన్. అట్ ది సేమ్ టైం చాలామందికి ఒక మంచి అంబాసిడర్గా, ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ ప్లేయర్గా అతను మారాడు.
సో ఒక హీరో లాగా మారాడు. అండ్ అలాంటి ఒక టార్గెట్స్ ఫిట్ చేసినప్పుడే మిగతా వాళ్ళకు కూడా దాన్ని చేజ్ చేయాలన్న కోరిక ఒకటి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైక్ వైజ్ రోహిత్ శర్మకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. 2027 వరల్డ్ కప్లో అతను ఆడించాలి. తప్పకుండా అతను మంచి మ్యాచ్ ఆడతాడు, స్కోర్ చేస్తాడు. ఒకవేళ స్కోర్ అటు ఇటుగా అయినప్పటికీ కూడా మంచి క్యాప్టెన్సీకి సంబంధించిన తన ఎక్స్పీరియన్స్ని అక్కడ పెట్టే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మాత్రమే యాజ్ ఎ టీమ్గా మనం గెలుస్తాం. వరల్డ్ కప్ గెలవడం ఒక్కటే మాత్రమే కాదు, యాజ్ ఎ టీమ్గా కూడా గెలవాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా టీమ్ మేనేజ్మెంట్ ఇంకొకసారి ఇది రివ్యూ చేస్తుందని కోరుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు రోహిత్ శర్మ తప్పకుండా 2027 వరల్డ్ కప్లో ఆడాలి అంటే మాత్రం రోహిత్ శర్మ వీ వాంట్ యూ అని చెప్పేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.